ఓం నమో వెంకటేశాయ. ఈ సప్త శనివార వ్రతం ప్రారంభం చేయాలి అనుకుంటూ ఉంటారు. మార్గశిర మాసం కాబట్టి డిసెంబర్ 6వ తారీఖున చెయ్యొచ్చా అని కొంతమందికి అనుమానం. కొంతమంది మూఢం కదండి, ఇప్పుడు ఈ వ్రతం ఆచరించచ్చా అని అనుమానం. ఎటువంటి అనుమానము లేదండి. మార్గశిర మాసం చాలా గొప్ప మాసము. మూఢానికి ఈ సప్త శనివార వ్రతం ప్రారంభం చేయడానికి ఎటువంటి సంబంధము లేదు. అందులోని విధితో కూడుకున్నటువంటి శనివారం ఏ పని ప్రారంభం చేసినా విధి రోజు ప్రారంభం చేసినట్లయితే దిగ్విజయం అవుతుంది అని. కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్ 6వ తారీఖున సప్త శనివార వ్రతం ఖచ్చితంగా ప్రారంభం చేయండి. మీకు ఒకవేళ కనుక పూజ చేసుకోవడం తెలియకపోయినా, బ్రాహ్మణులు దొరకకపోయినా, మీకు సప్త శనివార వ్రతాన్ని అంతటి కూడా వీడియోగా తయారు చేసి మంత్రాలతో సహా కథతో సహా పూర్తి వీడియో లింకు కింద ఇవ్వడం జరిగింది. తెలుగులో చూడండి, సప్త శనివార వ్రత విధానం అని కింద లింకు కనపడుతుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతోటి సప్త శనివార వ్రతాన్ని ఆచరించి వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రలవ్వండి. వెంకటేశ్వర స్వామి వారిని సప్త శనివార వ్రతం చేయడం వల్ల వచ్చే ఫలితం మాటలతో చెప్పలేము. అనుభవించి మీరే మాకు తిరిగి కామెంట్లో పెట్టండి. ఎందుకంటే ఇలాగే నేను మొట్టమొదటిలో చెప్పినప్పుడు 2 ఏళ్ల క్రితం చెప్పినప్పుడు చాలామంది ఏదో అని మొక్కుబడిగా ప్రారంభం చేసిన వాళ్ళే 2-3 వారాలు తిరిగేసరికి వాళ్ళ జీవితంలో జరిగే మిరాకిల్స్ అన్నీ చూసి కొన్ని వందల మందికి చెప్పడంతో పాటుగా వాళ్ళు కూడా నాకు కామెంట్లో పెట్టడం కానీ ఫోన్ చేసి కూడా ఎంతోమంది తెలియజేస్తున్నారు. చాలా కలవు వెంకటనాయక. ఆ కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు తీర్చని కోరిక లేదు. భక్తిగా నమ్మకంతో చేయండి, మీకు తిరుగులేనటువంటి విజయం కనబడి తీరుతుంది. కాబట్టి మా వీడియోని వినియోగించుకోండి. అలాగే ఈ వీడియో ఒకసారి లైక్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ